నాయకుల మీద కావాలని దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజమేనా అది? దాడులు చేస్తున్నారు. దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మన గుంటూరులో అంబటి రాంబాబు మీద జరిగింది. మన అదే ఊర్రా దారం అశోక్ కాదురా, జోగి రమేష్ అనే వ్యక్తి మీద కూడా వాళ్ళ ఇంట్లో దాడులు జరిగినాయి. అట్లాగే అక్కడ పడ్డ కుట్రగా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ నాయకుల మీద, అందరి మీద. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అంటున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. వార్నింగ్ తర్వాత చేసేస్తున్నారు ఏ పనైనా. అది మరి జగన్మోహన్ రెడ్డి కూడా డిజిటల్ బుక్ అంటున్నారు. మీలాంటి కార్యకర్తలు ఏమో రపరప అంటున్నారు. మరి అంటే రపరప అని ఎందుకు అంటున్నారు, డిజిటల్ బుక్ అంటున్నారంటే వాళ్ళు చేసినవన్నీ ఈ డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తారు. దాన్ని బట్టి రేపు ఉండే కౌన్సిలింగ్ కానీ, వార్నింగ్ కానీ, రేపు జరిగే ఏదైనా కానీ మరి డిజిటల్ బుక్ పరంగానే వెళ్ళిపోతాం. అది రపరప అంటే అర్థం జగన్మోహన్ రెడ్డిని మాట కాదని కార్యకర్తలు జనాల మీద పడి నరికేస్తారు, లేకపోతే దౌర్జన్యాలు చేస్తారని అవతల వాళ్ళు విమర్శిస్తున్నారే. అది ఒక సినిమా డైలాగ్ మాత్రమే, జగన్ గారి డైలాగ్. అది సినిమా డైలాగ్ మాత్రమే, జగన్ డైలాగ్ ఏం లేదు. అది ఒక నాయకుడు ఇలా ఒక కార్యకర్త ఇట్లా ఫ్లెక్సీ చేయించాడు. ఆ ఫ్లెక్సీ మీద చూసి అలా చేశారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి డైలాగ్ డైరెక్ట్గా వేయాలి. అది జరిగింది చెప్పారు అంతే.